ఈ భూమిని ఆకాశమును సూర్య చంద్రాలను నక్షత్ర మండలాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎలోహా ఆశయం నన్ను తల్లి గర్భంలో రూపించబడా ఈ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నానవట అబద్ధము మోసము దగ అక్రమం పలకకుందును గాక. హల్లెలూయా. స్వచ్ఛమే పలుకుదును గాక. రాబో తర వారికి మేలుకొనుకుంటుంది. రాబో తర వారికి మార్గదర్శకుడు ఎలోహా ఆశయం ఈ పరిశుద్ధ హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళరా నా వయసు 45 సంవత్సరాలు అయిపోతుంది, 85 సంవత్సరాలు అయిపోతుంది. సమాధి శరీరంలో ఉన్నాను. నా జీవితంలో ఒక ఘటన జరిగింది. నేను వెడల్పూరు కాలం సమయం అయిపోయింది కాబట్టి ఇంతవరకు క్లియర్గా స్పష్టంగా నాకు చెప్పలేదు. ఇవాళ చెప్పాలని ప్రేరేపణ కలిగింది నాకు. నిన్న రోజున అనగా 8/8/2025 నేను మా స్వగ్రామం వెళ్ళాను. నాతో పుట్టి పెరిగిన వారు, ఆడుకున్న వారు, చదువుకున్న వారు అందరూ మట్టి అయిపోయి లేరు. ఇవాళ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచం మీద ఉన్నారు, కదిలే స్థితిలో లేరు. ఏంటి ఇదంతా? ఏదో మార్పు జరిగిపోయింది. ఏదో బాధ, ఏదో బాధ సంతోషం. ఓ మాట చెప్తున్నానండి, అబద్ధమాడు పెద్దవారు ఆయనకు అసహ్యము. నేను పరలోకమైన తండ్రి నామలో నన్ను తల్లి గర్భంలో రూపించబడిన నామలో చెప్తున్నాను. ముఖ్యంగా నా మనవలకి, నాకు చిన్న కుమారుడికి, సర్వసత్యాన్ని నన్ను ప్రేమించేవారు అనేకలు ఉన్న వాళ్ళందరికీ నన్ను సమాధి అయిన తర్వాత ఇవి జ్ఞాపకించుకోవడానికి నేను ఆశపడుతున్నాను. ఒకటి, విగ్రహారాధన అంటే తన్ను సృష్టించిన వారికంటే, తల్లి గర్భంలో రూపించిన వారికంటే, భిన్నముగా పడిపోకుండా కాపాడిన వాడికంటే, శిశువుగా పైకి రప్పించిన వాడికంటే, ఇంతవరకు సజీవంగా ఉంచిన వాడికి ఎవరిని ప్రేమించినా, దేనిని ప్రేమించినా తను తాను ప్రేమించుకున్నది విగ్రహారాధన. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనుకో, అది నేను కొన్నానుకుంటున్నా మట్టి అయిపోతుందిగా. నేనేం ప్రేమించుకోమంటావు? పోనీ నా కొడుకులు ప్రేమిస్తాను అనుకో, వాళ్ళు నన్ను సమాజం చేసి వెళ్ళిపోతారు. నా మనవలు సమాజం చేసి వెళ్ళిపోతారు. మర్చిపోయి వాళ్ళు ప్రేమిస్తున్నావు. బాగా వినండి, నాన్నవారంతా సమాజం చేసి మర్చిపోతారు. సమాజం నుంచి లేపాడు ఎవరు? పరమ తండ్రి. ఈ పరమ తండ్రి కంటే మానవ బ్రహ్మపురుషాత్మ, మోసపురుషాత్మ, దగాగొరు ఆత్మ ఏది నా వారిని ప్రేమించరు. మరి ఎంచేది వాళ్ళు ఏం చేస్తారు? సమాధి చేసి వెళ్ళిపోతారు. నన్ను తల్లి గర్భం రూపించి పిండంగా పడిపోకుండా కాపాడి సజీవంగా ఉండి అనేక మార్లు ప్రాణగానం నుంచి కాపాడాడు. ఆయనకంటే నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను కదా, చూసుకుని నన్ను నేను కూడా ప్రేమించుకుంటున్నాను కదా. ఆ పరలోకం తండ్రిని నేను నేను ప్రేమించుదును కదా. యెహోవా నామములో హల్లెలూయా. 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 అవునండి, నేను సత్యమే చెప్తున్నాను. అబద్ధమాడి పెదవులు ఆయనకు అసహ్యం. నా చిన్నతనంలోనే నేను చనిపోవలసిన వాడిని. కానీ మా ఊళ్ళో పల్లెటూరు డాక్టర్ చంద్రబాబు డాక్టర్, ఆయుర్వేద డాక్టర్ చనిపోతారని చెప్పినప్పుడు బ్రతికాను. 16వ సంవత్సరంలో నేను ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో ఎత్తైన పర్వతం మీద మా తండ్రి ఉన్నాడు. ఆయన చాలా వృద్ధుడు. ఎత్తైన పర్వతం పగవనండి, అక్కడికి వెళ్ళాలి. నేను ఎవరంటే చిన్న పడవ, చిన్న బోటు, 4-5 పడతారంతే. బోటు డ్రైవర్ని అట. ఎవరో అదృష్టమైన వ్యక్తి వచ్చి నా తండ్రి ఈ భూలోకంలో ఈ తల్లిదండ్రులు నా తండ్రిదండ్రులు జరగదు, ఎత్తైన పర్వతం మీద నా తండ్రి ఉన్నాడు చెప్పినప్పుడు అది వచ్చి మా నాన్నగారిని అడిగాను, నాన్న నిజం చెప్పు, నేను మా అమ్మ కడుపుని పుట్టానా అని అడిగితే ఏమైనా పిచ్చి పట్టింది ఏంటి అన్నాడు. కాదు నాన్న, ఇలాంటి స్వప్నం వచ్చిందంటే అది ఏ జన్మలో వచ్చిందో అన్నాడు. మర్చిపోయాను. ఓకే, అయిపోయింది. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నా తండ్రి ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు, చాలా వృద్ధుడు. నేను ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలి తండ్రి కావాలంటే మర్చిపోయాను. మరలా 15-16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను 2 నర్సులతో 2 కాంపౌండ్తో ఆసుపత్రి నడిపిస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా గణపలో. అప్పుడు అదే నా చిన్న కుమారుడు చనిపోతున్నప్పుడు మొక్కుకున్నాను. ఏమని మొక్కాను?
తండ్రి నా చిన్న కుమారుని బతికించడం ద్వారా నీవు ఉన్నావు నాకు రుచి నీవు ఉన్నావు నాకు నమ్మకం లేదు. నా చిన్న కుమారుడు నిత్యజీవినాడు చిన్న 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 వయసులోనే 5-6 సంవత్సరాలు ఉంటాయి, 5 సంవత్సరాలు ఉంటుంది, 4 సంవత్సరాలు ఉంటుంది. చనిపోతాడని అక్కడ డాక్టర్ విశ్వనాథరాజు గారు చెప్పారు. ఆఖరి గడిలో ఉన్నాం. అప్పుడు మైండ్ పాడైపోయింది నాకు. ఎవరో పాస్టర్ చెప్పాడు, ఏమండి దేవుడు ఉన్నాడు, ఏవో చెప్తే దేవుడు ఉన్నాడు, దేవుడు బతికితే ఏదేదో చెప్పాడు, నాకు జ్ఞాపకం లేదు నాకు. అప్పుడు నేను వెళ్ళి నా చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళి, సర్వసృష్టికర్త నువ్వు ఉన్నావని నాకు నమ్మకం లేదు, ఏం లేదు, నా చిన్న కుమారుని బతికించడం ద్వారా నాకు నమ్మకం కలిగించు. నేను నా చిన్న కుమారుడు భారతదేశం అంతా తిరిగి నీ ఉన్నామని చెప్తూ సాక్షిగా జీవిస్తామని అని ప్రమాణం చేసి వాగ్దానం చేసి సత్యమే చెప్తున్నాను. 10 నిమిషాలు వాడు లేచి కూర్చొని మంచిగా వెతికాడు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా ఎంత ఆనందమో చెప్పానుగా. ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ చదవడం మొదలుపెట్టాను. బైబిల్ చదువు మొదలు పెడితే ఒక మనిషిని 1000-2000 దెయ్యాలు పట్టుకున్నట్టు ఉంది. దెయ్యాలంటే నన్ను డాక్టర్ని కదా నమ్మను. ఇలా ఉంటుండగా నేను నమ్మను. బైబిల్ చదువు మానేశాను. బైబిల్ అబద్ధమే కానీ దేవుడు ఉన్నాడని తెచ్చిపోయింది నాకు. బైబిల్ అబద్ధం నాకు తెలియదు కదా. ఎవరో వచ్చి మా ఆసుపత్రి ముందునే ఏలూరు సుబ్బారావు పేరు, వాడు వచ్చి వైరు కూర్చి లేచుకుంటుంటాడు. వాడిని దెయ్యం పట్టుకుందట. మా నర్సు అన్నది, నా దగ్గర 2 నర్సులు ఉండేవారని చెప్పారు కదా. మా నర్సు అన్నది, ఏమండి డాక్టర్ గారు దెయ్యం లేదంటారు, చూడండి దెయ్యం పట్టుకుంది, ఎవరో వచ్చాడు, ఎవరి నుంచి వచ్చాడు, ఏలూరు నుంచి వచ్చాడట, వైరు కూర్చి. నేను వెళ్ళా, ఏమండి డాక్టర్ గారు మీరు కూడా నన్ను చూడడానికి వచ్చారా అన్నాడు. ఎవడరా నువ్వు అన్నా. మర్చిపోయారా మీ చిన్న అబ్బాయికి జబ్బు చేయలేదా, అప్పుడు మీరు మీ భార్య లోన గదిలో ప్రార్థన చేయలేదా, పెద్ద వెలుగు వచ్చింది, నాకు మంటలు బయలుదేరి పరిగెట్టి పారిపోయాడు. దెయ్యం చెప్పింది అంటే దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉంది. మరి దేవుడు దెయ్యం ఉంది కదా, ఆసుపత్రి మానేసాను. బస్ పిచ్చివాడిని అయిపోయాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. ఏమని మర్చిపోయాను. నా తండ్రి ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు, చాలా వృద్ధుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని పిచ్చి తిరుగుతుండేవాడిని. ఆసుపత్రి అయిపోయింది, అవన్నీ నేను చెప్పొద్దు. ఎలాగుంటుండగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. నేను తిరిగాను అయిపోయింది. విశాఖపట్నంలో ఒక మీటింగ్ మేడ మీద దేవుడి గురించి చెప్తున్నాను. దేవుడి గురించి చెప్పేటప్పుడు ఎవరో ఒక ఆమె వచ్చి, ఏమండి మా ఆయన కాలు ఇరిగిపోయింది, రోమన్ క్యాథలిక్ ఆసుపత్రిలో ఉన్నాడు, ప్రార్థన చేయండి అంది. యథార్థ పరమ తండ్రి నామలో చెప్తున్నా, అబద్ధం చెప్తే చర్చ పొందుతాను. అక్కడి నుంచి ఆకాశం వైపు తిరిగి చూసి ప్రార్థన చేసి నీ భర్తకు స్వస్థ అయిపోయి తీసుకెళ్ళిపోదా అని అంతే. నేను వెళ్ళలేదు అంటే ఇక్కడి నుంచి ప్రార్థన చేయగా అక్కడ స్వస్థ అయిపోయింది. ఆమె చూస్తే బాగా అయిపోయింది. అంటే ఏదో మానవతీర్థన శక్తి ఉంది. ఇలా గురించి డాక్టర్గా పనిచేస్తున్నానే, చిన్న క్లినిక్ ఉంది. ఫుల్గా మోటార్ సైకిల్ గురించి బాగా 5 నెలలు చేశాను అంతే. ఒక 8వ రోజు కుర్రవాడిని తీసుకొచ్చాను నా దగ్గరికి. బొడ్డు కోయడం వల్ల ధ్వనిర్వాత వస్తుంది, టెటనస్ అంటుంది దాన్ని. చచ్చిపోతాడని చెప్తే చచ్చిపోతే తెరిచి ఎలాగా చచ్చిపోతాడని పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళిపోమన్నాను. అందరూ వెళ్ళేసరికి నాకు ఎవరో చెప్పారు, ఆ బిడ్డ బ్రతికే ఉన్నాడు, జస్ట్ ప్రార్థన చేయి అన్నాడు అంతే. యథార్థం చెప్తున్నా, పర్వతాన్ని నామలో యెహోవా నామలో చెప్తున్నా. వాళ్ళు పిలిచి 2 ముక్కలు చెప్పి చెయ్యి వేసి ప్రార్థన పూర్తి అవ్వకముందు బాగైపడింది. పర్వతాన్ని స్తోత్రం. ఈ పట్టు కొరకు నేను బతుకుతున్నాను చెప్పి చేరిపోచ్చాను. మొదలుపెట్టాను, అయిపోయింది. ఎన్నో అద్భుతాలు జరిగాయి. నేను ప్రార్థన చేసుకున్నాను. తండ్రి మరి బైబిల్లో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంది కదా తండ్రి, నేను 80 సంవత్సరాల వరకు బతకాలని. అప్పుడు చిన్న వయసు 80 సంవత్సరాలు గొప్ప కదా, 80 సంవత్సరాల వరకు బతకాలని ప్రార్థన చేస్తుండే. తర్వాత 80 అయిపోయింది. మళ్ళీ కాదు తండ్రి 87 సంవత్సరాలు బతకాలని ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాను. ముందే 80 చేశాను. ఇప్పుడు నా ప్రార్థన ప్రకారం ఎంత ఉంది, 84 అయిపోయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది అంతే.
ఏదో మొత్తం మీద శరీరంలో పట్టుతో తగ్గిపోయింది. అయితే నాకు షుగర్ కానీ బీపీ ఏం లేదు, ఏ లోటు లేదు. కానీ మార్గంలో నిలిచి చూడాలి. క్రైస్తవ్యం గురించి చూడంగా తేటగా తెలుసుకున్నాను, ఇస్లాం గురించి తెలుసుకున్నాను, రబ్బీజ్ గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? యహూదీజం గురించి తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాను. నేను నమ్మకం సాక్షిగా జీవించాలని నా మనసులో ఉంది. నమ్మకాన్ని సాక్షిగా జీవించాలి. నమ్మకాన్ని సాక్షిగా జీవించాలి. నీతివంతుడిగా నిద్రించాలి, పరిశుద్ధుడిగా బాధ్యపెట్టబడాలి, పరిపూర్ణంగా లెగాలి. అది నా వాంఛ. అయితే నిన్నటి వరకు ఏదో నాలో లోపం ఉంది. నేను ఎప్పుడు కూడా నిజం చెప్పండి, నాలాంటి స్కౌండల్, నాలాంటి దుర్మార్గుడు, నాలాంటి అవిధేయుది, నాలాంటి పాపాత్ముడు నేను ప్యాన్ చేస్తుండే. ఇది నాకు తెలుసు కదా. తండ్రి బైబిల్ పట్టుకోకముందు, బైబిల్ పట్టుకున్న తర్వాత, క్రైస్తవులు ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తరచుకుని నిన్న 8వ తారీఖున నా పాపాలు క్షమించబడినవి అని వచ్చింది నాకు. పాపములు క్షమించబడినవి. ఇక నా పాపాలు వీటిపైన అలా పరిపూర్ణ అవ్వాలా? ఏమవ్వాలి? పరిపూర్ణ అవ్వాలి. పరిపూర్ణకు సాగిపోవాలి. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మాట చెప్తున్నాండి. నేను చెప్పాను కదా, బాంబే వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, అస్సాం, గువాహటి వెళ్ళాను, తిరుగుతుండే ఉన్నాడు. అహ్మదాబాద్ వెళ్ళాను, కొచ్చిన్ వెళ్ళాను, చెన్నై రైతువారి మీటింగ్ పెట్టాను, బెంగళూరులో 3 సార్లు మీటింగ్ పెట్టాను. ఇలా పెడితే పిచ్చివాడికి తిరుగుతుండే. ఏదో తెలుసుకోవాలి. ఇలా ఉంటుండగా ఏం జరిగిందంటే, ఎవరో అదృశ్యమైన విషయం, నా పెద్ద కుమారుడు చనిపోయాడు. మైండ్ పాడైపోయింది. పిచ్చోడిలాగా వెళ్ళిపోయాను. ఎవరో దోత వచ్చి నా పక్కన యథార్థం చెప్తే, వీళ్ళ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నా, ఎవరో దోత అదృశ్యమైన వ్యక్తి నా పక్కన నిలబడి ఆ పర్వతాన్ని ఆ నీకు తోడుగా ఉందని చెప్పాడు నాకు. ఇప్పుడు నేనన్నా, ఏ తోడు, నా పెద్ద కుమారుడు చనిపోయాడు అని అప్పుడు నన్ను నల్లని బోటి కనపడుతుంది, నా చేతులకు అట్టు కనపడుతుంది. నువ్వు ఇక్కడ రాయి, అక్కడ పడుతుంది అని చెప్పాడు. నేను ఇక్కడ రాస్తున్నాను, అక్కడ పడుతుంది. ఇక్కడ రాస్తున్నాను, నల్లని బోటి తెల్ల అక్షరాలు పడుతుంది. ఎర్రగా పడను, ఎర్రగా పడ్డాయి. అరే పర్వతానికి స్తోత్రం. తండ్రి తోడు తెలిసిపోయింది. ఇంకా అప్పటి నుంచి మినిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది నాకు. ఇంకమ్మా బెంగళూరు బయలుదేరాను. 7 సంవత్సరాలు ఉన్నా, ప్లాన్ చేస్తుండే. మళ్ళీ అదే దోత ఏంటి తండ్రి, నా హస్తంతో ఏదితో బెంగళూరులో 30 మంది పోగయ్యారు. ఎవడో వచ్చాడు, ఏది చేశాడు. దాంతో నేను సంఘ కాపరి కాదు, రాపోయి సాక్షిని అంతవరకే. ఓకే, అక్కడ చేసి మళ్ళీ అదే దోత వచ్చి కనపడి, నీ హస్తం తోడుగా ఏది తోడు బెంగళూరు వచ్చి ఏం చేశాడు, ఏం సాధించాను. మళ్ళా నాకు రుజువు చేశాడు. పర్వతానికి స్తోత్రం. అంటే తండ్రి హస్తం తోడుగా తెలిసిపోయింది నాకు, తెలిసింది. కానీ బెంగళూరులో గ్రంథం దొరికింది. ఆ గ్రంథంలో యేసు గురించి, యేసు కన్యక పుట్టి, ఇవన్నీ అన్నీ అసలు ఏంటి ఇదన్నీ తెలిసింది. మొత్తం మారిపోయాను. మారిపోయింది, నా కళ్ళు తెరబడ్డాయి. ఇప్పుడు నా జీవిత లక్ష్యం ఏమిటంటే, రాబో తరం వారికి క్రైస్తవ్యం గురించి, ఇస్లాం గురించి, నేను రబ్బీజం గురించి రాస్తూ రాబో ఇజ్రాయెల్, రాబో యహూదీజం గురించి రాయాల. ఇజ్రాయెల్ గురించి, అన్యుల గురించి, దేవుని రాజ్యం గురించి, ఎక్కడ పరలోకంలోనా, భూలోకంలోనా, నరకమా, ఎక్కడ స్వర్గం ఏంటి, ఇవన్నీ నాకు తెలియజేయబడ్డాయి. ఇవన్నీ రాసి రాబో తరం వారికి తయారు చేశాను, ఇవ్వాలన్నది. అయితే నా జీవిత లక్ష్యం ఏమిటంటే, ఈ 3 సంవత్సరాలు బతికితే, ఇప్పటికే చెప్పాను కదా, ఏ లోటు లేదు నాకు. యథార్థం చెప్తున్నా, ఏ లోటు. ఆరోగ్యం, నాకు షుగర్ లేదు, బీపీ లేదు. డబ్బా, నాకు వారీలు కట్నాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. రూపాయి ఇస్తే 10 పైసలు ఖర్చు అవుతుంది, 9 రూపాయలు, 90 పైసలు మిగిలిపోతున్నాయి. నేను డబ్బు గురించి ఆశపడక్కలేదు, నాకు బట్టల గురించి ఆశపడక్కర్లేదు. ఎవరో కారు కొని పంపించాడు, కారు ఉంది. కానీ నా గురి, నా లక్ష్యం ఏంటంటే, చేసే పెద్ద వయసే పేట. నేను తిరిగి జన్మించాను. తిరిగి జన్మించిన వాడు ఏమిటి? తిరిగి జన్మించిన వాడు
బాగా వినండి, మానవుడిగా ఉన్నంతసేపు పాపమే. తిరిగి జన్మించినవాడు ఎవడు? మానవుడు కాడు. ఎవరికైతే పుట్టాడు వాడు ఎవడు? దేవుని ద్వారా జన్మించినవాడు పరలోకవాసి. పునర్జన్మ, పాత వ్యక్తి కాదు, నూతన జన్మ, నూతన వ్యక్తి. పరలోకవాసిగా పుట్టిన పాపాత్ముడు కాదు, పుణ్యాత్ముడే. కాబట్టి నేను ఆయన మూలంగా పుట్టినప్పుడు నాకు తెలిసిపోయింది నా తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఎత్తైన పదవి మీద ఉన్నాడు. నేనేమవ్వాలి? నా తండ్రిలా కావాలి. అదే నా కోరిక. చేసే మా తండ్రిలా కావాలి. మళ్ళీ ఆయన వాక్కు నా హృదయంలో రావాలి, నా నోట్లో రావాలి, నా చేతిలో రావాలి. నేను ఆయనలో లీనమైపోవాలి, ఆయనలో పరవశం అయిపోవాలి. ఆయన ఏమైపోవాలి? పరవశం అయిపోవాలి. ఆయనలో ఏకమైపోవాలి, ఆయనలో అయిపోవాలి. ప్రశాంతమైన జీవితం ఇవ్వాలి. నీతివంతుడిని నిద్రించాలి, పరిశుద్ధిగా బాధపడాలి, పరిపూర్ణంగా లేగాలి. ఇది నా హృదయంలో వంచ. మరొకసారి చెప్తున్నాను వద్దు, నా హృదయం వంచి మరొకసారి చెప్తాను వినండి. చదవండమ్మా. బాగా వినండి. ఏ ఒక్కరు కూడా తన మనసు మార్చుకునే వాడి వసూలు లేదు. ఉట్టిదే ఆయన చదువుని ఆయన నాకు ఆనందం, అతిశయం. ఏమిటి అతిశయం? ఇర్మియా 9:23 చదువమ్మా. ఇర్మియా 9:23 23-24 వస్తుంది. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. డబ్బు ఉంది కదా అతి అతిశయం ఉండకూడదు. ఏముంది? అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, అతిశయించేవాడు దేని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా. నేను పరిశీలనగా తెలుసుకున్నాను, మరి పరిశీలనగా తెలుసుకున్నాను. ఆయన సృష్టిగా అది చాలు. ధన్యుడు అయిపోయాను. ధన్యుడు యథార్థం చెప్తున్నా. అయితే ఓడిపోయాను. సుమారు 21 మంది కుర్రోళ్ళు చదివించాను. వాళ్ళందరినీ నేను అనుకున్నాను, మనిషి ఒక్కొక్కరు జిల్లా పంపించాలనుకున్నాను. ప్రతి వాళ్ళు వాళ్ళ అమ్మ మాటలు విని ఎరమాట పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరిని నమ్మలేకుండా పోయాను. ఎవరు లేరు ఈవేళ. అనాథలాగా ఉన్నాను. కానీ ఆయన నాదుడిగా నాకు తోడొచ్చాడు. ఇప్పుడు ఈవేళ నా కొడుకు నా దగ్గర లేడు, నా మనవలు నా దగ్గర లేరు, నా శిష్యులు నా దగ్గర లేరు, ఎవరు లేరు. కానీ ఎవరు చేశారు? చెదరగొట్టేవాడు ఎవరు బాబు? ఆయన. కొడుకొట్టేవాడు ఎవడు? గాయపరిచేవాడు ఎవడు? ఆయన. పుడిచేవాడు అంత ఆయనే. అందుకు కొంతమంది చాలామంది పూజ ఎలాగున్నావు అని పూజ చేస్తారు. ఎలాగున్నావు అంటే ఆ ఉద్దేశం ఏంటి? ముసలి పడక బాగున్నాడా, మంచం మీద ఉన్నాడు ఉద్దేశం మీద. ప్రేమ ఉన్నాడు ఏం చేస్తాడు? వచ్చి చూసి పలకరించి ప్రేమగా మాట్లాడి ఆదరించి కొంచెం వస్తాడు. ఎలాగున్నామని ఫోన్ చేసేవారు తప్ప ఆదుకునేవారు, సహకరించేవారు, సేవ చేసేవారు అరుదు అయిపోయారు. అంటే అర్థమేంటి? నన్ను ఒంటరివాడిని చేశాడు. యథార్థం చెప్తున్నాను. ఇవాళ దిక్కుమాని వాడిగా ఉన్నాను. మరొకసారి చెప్తాను తండ్రి సన్నిధులు. కానీ తండ్రి నన్ను తల్లి గర్భంలో రూపించేవాడా, పిండముగా పడిపోకుండా కాపాడేవాడా, శిశువుగా రప్పించేవాడా, పలుమారులు ప్రమాదాలు కాపాడి రక్షించబడి సజ్జపరచబడా, నీ పరిశుద్ధంలో ప్రమాణం చేస్తున్నా, నీ పరిశుద్ధంలో వాగ్దానం చేస్తున్నా, నీ మొక్కుకున్నా. నా సర్వస్వం నీదే, నాది నీదే, నా వారని వారు నీవారైతే నా వారు, సర్వం నీకే చెందాలా. ఏదో ఆనందం, ఏదో తృప్తి. ఎవరవుతారో నాకు తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇంకో మాట చెప్పంటారా? నన్ను సమాజం యోగ్యులు ఎవరు? లోకంలో పనిచేసుకుని నో 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 ఎవరు నాలో ఆయన చూసిన వారు కావాలి. అలాంటి వారే నాకు సమాజం చేసేవారు కూడా యోగ్యులు నాకు నేను యథార్థ చెప్తున్నా. కానీ ఏదో ఆనందం, ఏదో సంతోషం, ఏదో తృప్తి. నేను ధన్యుడు. ఎందుకు ధన్యుడను? నా కళ్ళు తెరబడ్డాయి. నేనెవరో తెలుసుకున్నాను. నేను ఎందుకు పుట్టాను తెలుసుకున్నాను. ఏమి తెలుసుకున్నాను? ధన్యుడు. 21 గ్రంథం రాస్తున్నాను. ప్రపంచ భవిష్యత్తు, క్రైస్తవ్యం గురించి, ఇస్లాం గురించి, రబ్బీజు గురించి, రాబో యహూదీ గురించి రాస్తున్నాను. ఎంతో ధన్యుడు కదా. పర్వతానికి స్తోత్రం,
హల్లెలూయా పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా ఒకవేళ జ్ఞానులు పెద్దవారు అయితేట వయసు పెద్దది అవడం వల్ల, చెప్పింది చెప్పడం వల్ల, ఆడింది ఆడడం వల్ల శాదాస్తవాన్ని ఒప్పుక తీశారు, మాట మీద నిలబడ్డాను ఒప్పుక తీశారు. శరీర సంబంధం శాదాస్తము, ఆత్మ సంబంధం జ్ఞానము. బైబిల్ చెప్పి వస్తే చదవండి. యోబు 12 చదవమ్మా. యోబు 12:12 వృద్ధుల యొద్ద జ్ఞానం అన్నది. అది లేదు. అమ్మో ఈయన పెద్ద అయినా ఇండియా భారతదేశం నలుగురు తిరిగాడు, కొన్ని వేల మందికి బతికించారు, 100 మంది శిష్యులు, ఈయన దగ్గర జ్ఞానం ఉందని. అది లేదు, శాదాస్తం ఉంది అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానం కలదు. మీరేమనుకుంటారు? లేవీకాండం 19:32 లేవీకాండం 19వ అధ్యాయము 32 చదవమ్మా. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. క్లియర్ గా చదవమ్మా మరొకసారి. లేవి 19:32 తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ముసలం పెద్దలు గౌరవించడం, అది తండ్రి పక్షమే కదా. హేళన చేస్తున్నారు, పిచ్చోడు అంటున్నారు, మాట మీద నిలబడి అంటున్నారు. ఓరి పిచ్చి గాడిదలారా, దైవత్వం అనేది మనోన్నత తెరబడాలా. నేనెవరు, ఎందుకు పుట్టాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎలాగెళ్తున్నాను తెలియకపోతే ఏమిరా. లోకము ధనాశయగా తెచ్చిపోను కానీ తండ్రి చిత్తం నెరవేర్చుకుని నిరంతరము నేను ఇచ్చాను. దృశ్యమైనదంతా కూడా ఉన్నాడు. నీవు పుట్టిదేపరా, నీ భార్య నీ వెనకాల రాదు, నీ కొడుకులు నీ వెనకాల రాదు, నీ తొట్టె నీ కట్టె కూడా నీ వెనకాల రాదు. నీ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తుంది? ఆయన మూలంగా నువ్వు పుట్టాలా, ఆయన మూలంగా పుట్టాలా, ఆయన వాక్కు ద్వారంగా పుట్టాలా, ఆయన ఆత్మ మూలంగా పుట్టాలా. అప్పుడు ఆయనలా పెరగాల, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తావు. ఇంకోటి చదువు, సామెతలు చదువు ఒకసారి. సామెతలు 16:31 16:31 చదవండి. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, నెగసిన వెంట్రుక సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. ఎవరేది? నీతి ప్రవర్తన. పర్వతానికి స్తోత్రం. ఈవేళ ధన్యుడను, నేను ఏకాకిని కాదు, ఒంటరివాడిని కాదు, దిక్కుమాలవాడిని కాదు. తండ్రియే నన్ను తల్లి గారు రూపించబడి నాకు తోడుగా ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నేను ఆయన కొరకే పుట్టాను, ఆయన కొరకే జీవిస్తా, ఆయన కొరకే జీవిస్తా, ఆయన కొరకే జీవిస్తా. నా ధనం వల్ల ఆయనకి మహిమ రావాలా, నా ఆరోగ్యం వల్ల ఆయనకి మహిమ రావాలా, నా దీర్ఘాయుష్ వల్ల ఆయన, నా సోమవారం కూడా ఆయనకి మహిమ రావాలి. పర్వతానికి స్తోత్రం. యోబు చదువు. యెషయా 43:12 చదవమ్మా. యెషయా 43:12 ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. అబ్బా, అంచేది గారికి అర్థం కాలేదు. ప్రకటించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయన, గ్రహింపజేసేది ఎవరు బాబు? పో. ఆ తాతయ్య చెప్పేది ఏంటి విను? తండ్రి ఎవరిది? క్రైస్తవ్యం అందుకారంలో ఉంది. బస్ సామాన్యమా? ఇస్లాం ఎలా ఉంది? గాఢాంధకారంలో ఉంది. రబ్బీజ్ వెలుగు ఉంది, అసంపూర్ణంగా ఉంది, పరిపూర్ణం కాలేదు, రావాలి. ఏంటి ఇది? పెద్ద శాదస్తుడా, పిచ్చివాడా, లేక జ్ఞానా అని ఒంటరిగా పో. గ్రహించేవాడు, ప్రకటించేవాడు ఆయన, రక్షించేవాడు ఎవరు బాబు? ఆయనే. గ్రహింపజేయవాడు ఎవరు? పో, ఒంటరిగా పో. ఈనాడు క్రైస్తవ్యులు 1720 సిద్ధాంతాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఈనాడు ఇస్లాంలో ఎన్ని ఉన్నాయి? రబ్బీజ్ ఎన్ని ఉన్నాయి? ఒకటి నప్పుతుందా? అసలైన అయితే ఒక రోజు వస్తుంది, అసలైనటువంటి వాక్యం వస్తుంది, వాళ్ళకే వస్తుంది, వాళ్ళే శిరస్సు, వారి ఏర్పాటు చేయబడిన జ్ఞానము, వాళ్ళ దగ్గర నుంచి రక్షణ అంత అంతే. కానీ ఎంతవరకు అన్యులైన మనకు అన్యులకు ఇవ్వబడింది. కొన్ని పరమతానికి స్తోత్రం. మానవ జీవితం, మానవ పడ ఆయన జీవితం ఇచ్చేది అమ్మ ఒకసారి. 43:21 యెషయా నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును చేయుదురు. నా నిమిత్తము నేను జనులు ఎవరి గురించి చెప్తాను? ఇజ్రాయెల్ గురించి చెప్తాను. అది ఇజ్రాయెల్ గురించి చెప్తాను. కానీ అన్యుల్లో కూడా ఉన్నారు. నేను ఆయన కొరకే పుట్టా నాకు తెలియజేశాడు. ఆయన కొరకే జీవిస్తా, ఆయన మహిమ భరిస్తా, ఆయన నామాన్ని ప్రశ్నిస్తా. పర్వతానికి స్తోత్రం. ఒకసారి. అయితే ఆయన ప్రణాళిక ఏంటి నా పట్ల, మన పట్ల? ఆయన ప్రణాళిక ఆయన ప్రణాళిక గురించి చెప్తాడు. మత్తయి సువార్త 5:48. మత్తయి సువార్త 5:48
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. నా జీవిత లక్ష్యము, నా ప్రణాళిక, నా తండ్రి పరిపూర్ణ, నేను పరిపూర్ణ అవ్వాలంతే బాస్, అంతే. చేసే పిత్త వయసే పేట, మా నాన్నలాగా నేను ఉన్నాను, నాలాగా నా కొడుకులు ఉన్నారు, నా మనవరాలు నా వయసు ఉన్నారు. నీకు ఓడి పుట్టిన నీకు ఓడి, పచ్చిపుట్టి పచ్చే, పందిపుడి పందే, చెమరిపుడి అలా కావాలంటే పరిపూర్ణ, నేను పరిపూర్ణ అవ్వాలి. అదే నా జీవిత లక్ష్యము, నా ప్రణాళిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. తన మహిమ గల శరీరం సమానం రావాలి. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తమ మహిమ గల శరీరం సమరూపంగా రావాలి. 2 కొరింథీ 3 అంటే కొత్త నిబంధన ఏం చెప్తుంటే సరిపోవాలా. కొత్త నిబంధన పేరు మీద రాసిన గ్రంథానికి అవి సరిపోవాలా. అది చూడాలి. 2 కొరింథీ 3:17-18 ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనం అందరమును ముసుగులేని ముఖముతో మహిమను, ముసుగంటే క్రైస్తవ మతం ముసుగు, ఇస్లామా ముసుగు, రబ్బీ ఇదో ముసుగు, ఈ ముఖంలో ఉండని చెప్పి నీకు అర్థం కాదు. పో, నిన్ను తీసుకుని అడుగు, అడిగా నేను, నువ్వు అడుగు. ఇదే మార్గం తెలియదు, ఇదే మార్గము, తిరిగి మార్గం ఏది దాని గురించి పోరాడు. స్వబుద్ధి, స్వజ్ఞానం, స్వనీతి ఉదయ్ తండ్రి నన్ను తల్లిగారు నేను పోరాడాను, అడిగాను, వేసుకున్నాను. ఆ తండ్రి నాకు తెలియజేసి మీకు తెలియజేస్తాడు. తాతయ్య పిచ్చోడు, తాతయ్య మాట మీద ఎవడరా నా మాట మీద నేనేది నిలబడాలరా? ఆయన మాట మీద నిలబడినప్పుడు నా మాట మీద నిలబడదు. నువ్వు నిలబడిపోద్దు ఆయన మాట మీద. నేను నా మాట మీద నిలబడలేను. నేను ఆయన మాట మీద నిలబడాలనుకుంటే నిలబడుతుంది. పరమతండ్రికి స్తోత్రం. 18వ వచనం 2 కొరింథీ 3. మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. క్రైస్తవ్య ముసుగు, ఇస్లామ ముసుగు, రబ్బీజం ముసుగు లేని ముఖంతో ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. మహిమ నుండి అధిక మహిమ ఆగమ, మహిమ నుండి అధిక మహిమ వెళ్ళాలి. సత్యం నుండి సర్వసత్యులకు వెళ్ళాలి. అలా జీవం నుండి ఎక్కడికి వెళ్ళాలి? సమృద్ధి జీవంలోకి వెళ్ళాలి. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నా. ఏ పోలిక? ఆయన పోలిక. పరమతండ్రికి స్తోత్రం. చూడు యోబు ఏమేమి చెప్తాడు ఒకసారి చదవండి. కీర్తన చెప్పింది వినండి. కీర్తన 17:15. నేనైతే నీతి గలవాడినే నీ ముఖ దర్శనము చేసేదను. నీతి గలవాడిని అంటే అర్థం, నీతి అంటే ఏది? ద్వితీయోపదేశం 6:25 ఉంటుంది. నీతి అంటే ఏది? ఒకసారి చదవండి అమ్మా. నీతి అంటే ఏంటి? ద్వితీయోపదేశం 6:25. ద్వితీయోపదేశ కాండము 6:25. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. సమస్తమైన ఆజ్ఞ ఏడా? అరే ఒక రబ్బీ వచ్చి ఆ రబ్బీ కళ్ళు తెరబడలేదు, నోవాడి పెట్టారు. 7 జాలు అంటారు, 7 అంటున్నారు, మళ్ళీ 10 నడుస్తారు. అరే నోవాడి పేరు ఎందుకు పెట్టావు? ఆలకొర పెట్టావా? తీసే నోవాడి పేరు ఉన్నంతే నువ్వు అందుకని ఉన్నంతే బాస్ అంతే. నేనైతే నీతి గలవాడిని, సమస్తమైన ఆజ్ఞను పాటించడం నీతి అంతే. నోవాడి పేరు పెట్టి పాటించే తప్పు చేస్తున్నావు. పుస్తకంతో కట్టి పేరు ఇంకోటి కాపురం చేసినట్టు అయిపోతుంది. నోవాడి అని తప్పు. మనం పాటించలేదు. మోషే ధర్మశాస్త్రం పాటించాలి. మోషే ధర్మశాస్త్రమే మార్గము, మోషే ధర్మశాస్త్రంలో సత్యము, మోషే ధర్మశాస్త్రంలో జీవం ఉంది. అదే వెలుగు. మరొకసారి చెప్తున్నా, మోషే ధర్మశాస్త్రమే మార్గము, మోషే ధర్మశాస్త్రమే సత్యము, మోషే ధర్మశాస్త్రంలో జీవం ఉంది, మోషే ధర్మ వెలుగు, మోషే ధర్మశాస్త్రం నిత్య జీవం అందులోనే ఉంది. చదవండి. యోబు 19:25-26-27. అయితే నా విమోచకుడు సజీవుడని. విమోచకుడు అంటే అది రక్షకుడు. చూడండి, రక్షకుడు ఆయనే, పాపాలు క్షమించేవాడు ఆయనే, తండ్రి. విమోచకుడు కూడా తండ్రి. నా విమోచకుడు సజీవుడు అని. తర్వాత ఆయన భూమి మీద నిలిచినని. ఆయనే మన భూమి మీద భూమి మీద రాజు అవి అని చెప్తా. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత, నేను మట్టి అయిపోయిన తర్వాత, నువ్వు మట్టి అయిపోయిన తర్వాత నేను దేవుని చూచేది. మళ్ళీ అదిరా నా జీవిత లక్ష్యము.
నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన్ని చూచేదను. నా జీవిత లక్ష్యం అది. వీళ్ళెవర్రా, వీళ్ళ కొడుకులు మనవలు వీళ్ళు వాళ్ళు పాతేసి వెళ్ళిపోతారా? నాకు తెల్దా? నన్ను సత్యం లేపివాడైనా ఆయన నేను చూడాలా, ఆయనతో నాకు ఉండాలా, ఆయనతో ఉండాలి. అదిరా నా జీవిత లక్ష్యము. పరమతని ఎలా ఉంటుంది అప్పుడు? యోబు 33:25. అప్పుడు వాని మాంసము బాలురు మాంసం కన్నా ఆరోగ్యముగా నుండి. ఇప్పుడు తిరిగి లేస్తారు కదా, ఈ ముసలి శరీరం ఉండదు, బాలురు మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. ఇంగ్లీష్లో చూస్తే యూత్ అని ఉంటుంది, ఎవరు వస్తుందట. మరొకసారి చెప్తున్నా, నేను ఒంటరివాడిని కాదు, నన్ను కాదు వెళ్ళిపోయారు, చెదరగొట్టాడు. నన్ను ఒంటరివాడిని చేసింది ఎవరు? ఆ తండ్రి చేశాడు. మన లోకమంది తండ్రి నామలో చెప్తున్నా. ఈ 3 సంవత్సరాలు 21 గ్రంథాలు రాసి 3 సంవత్సరాలు బతుకుంటే చాలు, నాకు నా పని పూర్తి అయిపోతుంది. ఏమో ఏ కృప ఆయన ఒక ఏడాదిలో పూర్తి అయిపోతుంది. నాకు వచ్చి పేద అంటే ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. నేను పక్కన ఉండి భార్యని నమ్మొద్దు అన్నాడు. కొడుకులా వారు ఏమి సంపాదించాలో చూస్తారు. మన వల్ల వారసత్వం డబ్బు చర్య ఆశ కావాలా, అంతేనే. తండ్రికి వారసులు ఎవరు అది వద్దు. ఏమో నా అనుభవం చెప్తున్నాను. నేను ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్రాలను, నక్షత్ర మండలాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తనామని చెప్తున్నాను. నేను శరీరానుసారంగా ఆత్మానుసారంగా నేను అన్ని రంగాల్లో ఆశ్చర్యపడ్డాను. ఆయనతో ఉన్నాను, ఆయన వైపు చూస్తున్నాను, ఆయన వైపు చేతులు చెప్తున్నాను, ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయనతో ఉంటాను. యెహోవా నామమున హల్లెలూయా. స్వరం స్వరం స్వరం. చూడండి, నా నెంబరు ప్రొఫెసర్ ఎఫ్రాయిం PROF.EPHRAYAM ఎఫ్రాయిం EPHRAYAM మెసేజెస్ MESSAGES మెసేజెస్ ప్రొఫెసర్ ఎఫ్రాయిం మెసేజెస్. నా నెంబర్ చెప్తాడు 9247866811. స్వరం.